అయితే మనకి దేవతలకి సంబంధించి గుళ్ళకి సంబంధించి ఆ నీడ పడకూడదు అని చెప్పారు. మరి ఆ నీడ మనకి ముక్కోటి దేవతలు అంటారు. అవును. ఎన్నో దేవాలయాలు ఉంటాయి, ఎంతో మంది దేవతలు ఉంటారు. అందరికి వర్తిస్తుందా ఇదే, లేదా కొంతమందికి మాత్రం వర్తించదు, హ్యాపీగా ఉండొచ్చు అంటారా? చెప్పండి. మనకి దేవతల్లో శాంతిమూర్తులు కొంతమంది ఉంటారు, ఉగ్ర దేవతలు కొంతమంది ఉంటారు. దానికి ఉదాహరణగా నవగ్రహ ఆలయాలు. నవగ్రహ ఆలయాలు అంటే మనకి తెలిసిందే, పరిహారాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అక్కడ. అంటే అందరి యొక్క కర్మ ఆ ఆలయాలలో తీయబడుతూ ఉంటుంది. అంటే దాని ఇంపాక్ట్ మనకి కూడా పడుతుంటుంది. అంటే నవగ్రహ ఆలయాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు ఉండకూడదు. ఓకే. తర్వాత రెండవది శివాలయాల్లోకి సంబంధించి చూసినట్టయితే శివుడికి సంబంధించినటువంటి ఆలయాల చుట్టూ కూడా ఉండకూడదు. శివుడు ఒక పరంగా చెప్పాలంటే రుద్రావతారం కదా, కాలుడు కదా. ఆయన ఏ గణాలకి ఆయన అధిపతి ఉంటారు? రుద్రగణాలకి అధిపతి ఉంటారు. రుద్రగణాలు అంటే ఆయన తట్టుకోగలడు కానీ సామాన్యమైన మానవులు తట్టుకోలేరు కదా. కాబట్టి శివాలయానికి పరిసర ప్రాంతాల్లో కూడా మనము నివాసం చెయ్యకూడదు. తరువాత ఉగ్రదేవీ దేవతలు అనగా అమ్మవార్లు, ప్రత్యంగిరామాత, తర్వాత దుర్గా అమ్మవారు, ఇలాగ వారాహీమాత, ఇలా ఎవరైతే ఉగ్రమూర్తులు ఉన్నారో వారి యొక్క ఆలయాల పరిసర ప్రాంతాల్లో కూడా, అంటే ఆ నీడ పడేది, మళ్ళా ఆ కాలనీ అంతా అవసరం లేదు, ఆ ఇళ్ళన్నీ అక్కర్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి గమనించుకొని ఆ ఆలయం నీడ మన ఇంటి మీద పడుతోందా లేదా అనేది గమనించుకోండి. సూర్యుడు వచ్చిన సమయంలో అలా చెక్ చేసుకుని పడుతోంది అని అనుకున్నప్పుడు ఆ ఇళ్ళ గల వాళ్ళు మాత్రమే ఖాళీ చేస్తే సరిపోతుంది, లేదా ప్రత్యామ్నాయం చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆ కాలనీ మొత్తం ఒమిట్ చేయవలసిన పని లేదు. అయితే మరొకటి, నరసింహస్వామి వారు, ఆయన కూడా ఉగ్రమూర్తి. ఆ స్వామి వారి యొక్క ఆలయ ధ్వజస్తంభం కానీ, ఆ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో కానీ ఇళ్ళు కట్టుకొని ఉండకూడదు, ఇళ్లల్లో ఉండకూడదు.